అబ్బా కరెంటు పోయి గంట ఆయే ఇంకా రాకపాయే. పక్క గలిలా చెట్ల కొమ్మలు దాక్కుతున్నాయని కొట్టేస్తున్నారట అక్క. ఇంకో 2 గంటలు పడుతుందట. మీ అవ్వ గిట్ల గాలి దుమారం పెట్టిందో లేదో ఎమ్మటే కరెంటు కట్ చేస్తారు. ఓ అన్న గా వైరు జర గుంజి మీరు కట్టుకోరాదు, మా గుమ్మానికే దాకబట్టే. అరే ఈ గాలి దుమారం చేయబట్టే కరెంటు స్తంభాలు ఉరగబట్టే కదా అంటుంటారు. అయితే జెప్పున్నే పట్నంలా కరెంటు తీగలు కనిపించాయి, స్తంభాలు మాయమైతాయి. గదెట్లా అంటారా, భూములకెళ్ళి గుంజుతారట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లెక్క అండర్ గ్రౌండ్ పవర్ లైన్ మొదలు రోడ్ల పక్కన అటెన్క బస్తీలల్లా. బయటి దేశాల షానేండ్ల సందే నడుస్తుంటే మన దేశంలా బెంగళూరులో వర్షిండ్రు. కరెంటు సప్లై చేసే కాడ షాన మటుకు తక్లీవులు తగ్గినాయట. ఇక ఇప్పుడు మన తన ఆలోచన చేస్తుర్రు. హైదరాబాద్ లా 60 లక్షల కరెంటు కనెక్షన్లుంటే అండ్లా 52 లక్షలు ఇండ్లయే. గల్లీలల్ల వైర్లతోటి చిన్న తిప్పలుంటాయా, ఆడాడ బిల్డింగ్లకు ఆనుకొనే పోతుంటాయి. షిలుక్కోయకు బట్టలు తగిలిచ్చినట్టు ఒకటే తంబానికి బొచ్చెడు లైన్లు గుంజుతారు. గాలి దుమారం పెట్టినా, ఆనలు దంచినా, షెట్లు తంబాలు కూలినా పవర్ బందే. పండుగలప్పుడు పతంగులు దాకి షాకులు కొడుతున్నాయట. గందుకే గీ ఉపాయం చేస్తున్నారు. కానీ అలకటి పనేం కాదుల్లో. గుంతలు దియాలే, వైర్లు వరవాలే, ట్రాన్స్ఫారాలకు గలపాలే, ఇండ్లకు సప్లై చేయాలి. ఖర్చు జరంత ఎక్కువనే అవుతుందట గాని ప్రమాదాలు తగ్గించి కోతలు ఆపేస్తుందట. ఎట్లెట్లా చేస్తారో గాని కరెంటోళ్ళని చూసి టీవీ కేబుల్లు, ఇంటర్నెట్ కేబుల్లు, ఫోన్ కేబుల్లు ఇంకేమున్నా అండర్ గ్రౌండ్ లోనే వరిస్తారా అంటే ఇక హైదరాబాదు కేబుల్ ఫ్రీ సిటీ అవుతుండొచ్చు పక్కా.